ఈనాడులో కూడా ప్రధానంగా మోడీ గారిది నిన్న ఈ స్పీచ్ గురించే కనిపిస్తుంది. ఉగ్రవాదం కొనసాగితే పాక్ అంతు చూస్తాం, ఆపరేషన్ సింధూర్తో లక్ష్మణ్ రేఖ గీశాం, ఇక ఉగ్రదాడులకు జవాబు పక్కాగా ఉంటుంది, మన సైనిక స్థావరాలను ఏమీ చేయలేకపోయారు, భారత్ శాంతి కాముక దేశం, ప్రజలపై దాడి చేస్తే ఎలా స్పందించాలో తెలుసు, ధర్మస్థాపనకు ఆయుధం పట్టడం మన సంప్రదాయం. అదంపూర్ ఎయిర్ బేస్ నుంచి మోదీ స్పష్టీకరణ. అక్కడికి అకస్మాత్తుగా వచ్చిన మోడీ. శాంతిదూత బుద్ధుడితో పాటు శత్రువులపై కత్తి దూసిన గురు గోవింద్ సింగ్ నడయాడిన నేల ఇది. ధర్మస్థాపనకు ఆయుధం పడ్డం భారతీయ సంప్రదాయం. మన సోదరిమణుల నుదురు సింధురాన్ని తుడిచేస్తే మనం వెళ్ళి ఉగ్రవాదుల్ని మట్టి కరిపించి వచ్చాం. భారత్పై కన్ను వేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఉగ్రవాద పోషకులకు తెలిసి వచ్చిందని చెప్పి మోడీ గారు చెప్పారు. ఆ సందర్భంగా తేలియాడిన జ్ఞాపకాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మధ్య మానేరు జలాశయంలో 11 గ్రామాలకు ముంపునకు గురయ్యాయి. బ్యాక్ వాటర్ తగ్గటంతో ఆయా గ్రామాల్లో కట్టడాలు, ఆలయాలు బయటికి తేలాయి. కొదురుపాక గ్రామంలో శివాలయం పూర్తిగా తేలగా వేణుగోపాలస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలు పైభాగం కనిపిస్తుంది. జలాశయంలో ఎక్కువ నీరు ఉన్న సమయంలో మత్స్యకారులు వేసిన వలకు చిక్కిన చేప అందులోనే ఎండిపోయి కనిపించింది. రైట్, ఇక FTL నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావు. పట్టా భూముల ముంపునకు గురైతే పరిహారానికి అర్హులు. సికం భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదు, తేల్చి చెప్పేసిన హైకోర్టు. అండమాను తాకిన నైరుతి ఋతుపవనాలంటండి. సో మన దగ్గరికి రావడానికి మెల్లగా అన్నీ అనుకున్నట్టు జరిగి మధ్యలో ఈ ఎల్నీలోలు, తుఫాన్లు గట్రా రాకపోతే May 27 ఆర్ June 1 వీక్కి మనకు వర్షాలు పడతాయి. ఇక ఏ ప్రభుత్వ పదవి చేపట్టను, జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకే కష్టించి పనిచేయడమే మార్గమని ఉద్బోధ. పదవి విరమణ చేసిన CJI మంచి డెసిషన్ తీసుకున్నారు చాలా ఆయన. స్కిల్ వర్సిటీ క్యాంపస్ December 9 ప్రారంభించబోతున్నారంట. ప్యాలెస్లో పసందైన విందు. చౌమహల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ పోటీదారులకు ప్రభుత్వ ఆతిథ్యం. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రముఖులు. కుమార్తెతో కలిసి విందులో పాల్గొన్నారంట సీఎం కుమార్తె. రైట్కి ఇక్కడ చూడండి, 19,000 కోట్లతో మెట్రో సెకండ్ ఫేజ్ మలిభాగం. ప్రభుత్వానికి చేరిన DPRలు. JBS మేడ్చల్, JBS షామీర్పేట్, శంషాబాద్ విమానాశ్రయం టు ఫ్యూచర్ సిటీ మార్గాల నిర్మాణం. అసలు నాకు దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడాలండి, తర్వాత మాట్లాడదాం మనం బ్రీఫ్గా చూసేప్పుడు, డీటెయిల్గా చూసేప్పుడు. ఇప్పుడు మెట్రో ఎందుకు కడతారు సార్? నా డౌట్ చిన్న డౌట్, ఎవరైనా చెప్తారా కామెంట్స్లో? ఎందుకు కడతారు మెట్రో? ఎందుకయ్యా అంటే ట్రాఫిక్ పెరిగిపోయింది, బాగా ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. సో ఆ రూట్లో మెట్రో కడితే కొంత ట్రాఫిక్ తగ్గింది, జనాలకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని కడతారు. ఈ శంషాబాద్ ఫ్యూచర్ సిటీ అక్కడ వేస్ట్. అసలు ఆడ ఇంతవరకు ఊరే లేదు, పాడు లేదు, ఆడ మెట్రో అంట. ఇక్కడ చూడండి, బాగా రాశారు ఈనాడు వాళ్ళు కదా. ఇదిగో ఓ పక్కన 19,000 కోట్లతో మెట్రో కడతానికి డబ్బులు ఉన్నాయి మన ప్రభుత్వం దగ్గర, వాహనదారులకు మాత్రం ఇబ్బందులే.